మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లో పర్యటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని ఆయన తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన అన్నారు. తనను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపిస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని, ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్తానని ఈటెల రాజేందర్ తెలిపారు. తనను గెలిపించి హస్తినకు పంపించాల్సిందిగా ఈటెల రాజేందర్ కోరారు. కేరింతలు కొడుతున్న మా కార్యకర్తలు, జేజేలు పలికినటువంటి మా ప్రజల సమక్షంలో ఈ ర్యాలీ చాలా గొప్పగా జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ మళ్ళీ దేశానికి మోడీ మాత్రమే ప్రధానమంత్రి కావాలని, మోడీ గారి నాయకత్వంలోనే పేదవాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరుతుందని, మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం ప్రగతిశీల బాట పడుతుందని, పేదవాళ్ళ కష్టాలు తీరుతాయని, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం అని చెప్పి బాజాప్తా చెప్తున్నారు. కేరింతలు కొడుతున్న మా కార్యకర్తలు ఈ యాత్ర ఇక్కడ కొనసాగించినందుకు, యాత్రను విజయంగా చేసినందుకు హస్తినాపురం డివిజన్ వాసులు కానీ కార్పొరేటర్లు కానీ